ఆ బస్సు డ్రైవింగ్ చేసింది ఎవరో కనుక్కుని అసలు బొక్కలు వేసేయాలి, లేకపోతే అసలు అంతమంది పిల్లల్ని వేసుకుని అదేం డ్రైవింగ్ అండి బాబు. కనీసం కూసంతైన బుర్ర బుద్ధి లేకపోతే అసలు స్టూడెంట్ ప్రాణాలను రిస్క్ లో ఎట్టేసి ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసేస్తాడా? కూసంతా అసలు తేడా జరుగుంటే ఎంతమందికి ప్రమాదమో కదా. బస్సు నంబర్ నాకు చెప్పామ్మాయి, ఆ డ్రైవర్ని తీసుకొచ్చి నీ ముందు ప్రవేశపెట్టేస్తాను. అంత వద్దులే కానీ నువ్వు నీ ఎక్స్ట్రా లాపెత్తే నేను డైరెక్ట్గా ఆ డ్రైవర్ ఏం చేశాడో మీకు చూపించేస్తాను. బస్సులో ప్రయాణం చేయాలంటే లోపలే కూర్చోవాలి, నిండిపోతే లోపల నిలబడాలి. ఫుట్బోర్డ్ మీద ప్రయాణాలే ప్రమాదకరం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే ఇంకా దారుణం. ఓ బస్ డ్రైవర్ పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. పాఠశాల విద్యార్థులను బస్సు పైకప్పుపై కూర్చోపెట్టి ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతున్నట్టుగా వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. గుంతలు పడిన రోడ్డుపై బస్సు వేగంగా దూసుకువెళ్తోంది. బస్సు నిండా విద్యార్థులు కూర్చొని ఉన్నారు. అది చాలదన్నట్టు పైకప్పు మీద కూడా విద్యార్థులున్నారు. ఈ వీడియో చూస్తుంటే పిల్లలకు ఏమవుతుందో అన్న భయం కలుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది పాఠశాల విద్యార్థులు బస్సు వెనుక నుంచి వేలాడుతూ పైకప్పుపై కూర్చొని ఉన్నారు. అయినా బస్సు డ్రైవర్ ఎలాంటి టెన్షన్ లేకుండా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఈ వీడియో డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఎన్ని ప్రాణాలకు ప్రమాదం అన్న విషయం పట్టించుకోకపోవటం దారుణం. బస్సు డ్రైవర్ పిల్లల భద్రతను పరిగణలోకి తీసుకోలేదు, కనీసం ట్రాఫిక్ నియమాలను పాటించలేదు. ఇది చాలా ప్రమాదకరం అంటూ బస్సు వెనుక డ్రైవింగ్ చేస్తూ వీడియో తీస్తున్న వ్యక్తులు చెబుతున్నారు. కారులో నుంచి డ్రైవర్ నిర్లక్ష్యాన్ని రికార్డు చేశారు. వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇది ప్రతి గ్రామం కథని ఓ యూజర్, ఆర్టీఏ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు.